పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, మీ అందరికీ సామాన్య కాలపు 34వ ఆదివార ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కథోలిక విశ్వాసంలో కథోలిక దైవార్చన క్యాలెండర్ ప్రకారముగా 34వ ఆదివారం అనేది చివరి ఆదివారము. ఈ ఆదివారము నాడునే తల్లి అయినటువంటి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవాన్ని ఎంతో వైభవంతో జరుపుకుంటూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మీ అందరికీ మున్ముందుగా క్రీస్తు రాజు మహోత్సవం యొక్క పండుగ యొక్క శుభాకాంక్షలని దీవెనలని అందజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసునాథుడు ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు సిలువ కింద నించుని ఉన్నటువంటి ప్రధానార్చకులైన, అక్కడ ఉన్నటువంటి సైనికులైన, యూద జనాంగమైనా కానీ అపహాస్యాలాడుతూ హేళనాకరంగా ప్రభుని ఉద్దేశించి పలికినటువంటి మాటలు, ఈయన తనను తాను రాజుగా ఎంచుకొని ఉన్నాడు కదా, ఈయన క్రీస్తు అని పిలుచుకొని ఉన్నాడు కదా, ఈయన యూదుల రాజు అయి ఉన్నాడు కాబట్టి తనను తాను ఏ విధంగా రక్షించుకుంటాడో చూద్దాము అని, ఈయన అనేక మందిని రక్షించి ఉన్నాడు కదా, ఇప్పుడు తనను తాను ఏ విధంగా రక్షించుకుంటాడో చూద్దాము అని ఆయన పైన సవాళ్ళు ఇసురుతూ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కనపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యూదుల యొక్క అక్కడ సిలువ కింద నిలబడినటువంటి జనుల యొక్క ఉద్దేశములో ఒక రాజు అనేవాడు ఇతర రాజ్యాల పైన యుద్ధాలు చేసి వీర విజయాలు పొందుకొని పేరు ప్రఖ్యాతులు గడించి సింహాసనాల మీద ఆసీనులవ్వాలి, వారి యొక్క రాజ్య అధికారముతోటి అనేకమైనటువంటి తీర్పులు తీర్చేవారై ఉండాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క ఆలోచన తీరు. కానీ ఇప్పుడు శిలువ మీద యేసునాథుడు వేలాడుతూ ఉన్నాడు. వీరి యొక్క ఉద్దేశంలో వీరి హేళనాకరంగా చెప్పేది ఏమిటి అంటే, రాజుగా పిలువబడేవాడు తీర్పు విధించేవాడై ఉండాలే తప్ప ఈనాడు తీర్పుకు గురి అయ్యి శిలువ మీద పాపిగా ఎంచబడి వేలాడేవాడిగా ఉండడు అని వాళ్ళు హేళనాకరముగా, అవమానకరంగా ప్రభుని ఎంచుతూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యూదులు అప్పుడు యేసు ప్రభు పైన సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ఎటువంటి సవాళ్ళు అనంటే, శిలువ మీద నుంచి దిగి వచ్చి నిన్ను నువ్వు రక్షించుకొని ఇప్పుడు నిరూపించు, నువ్వు నిజమైనటువంటి రాజు అని, యుద్ధాలు చెయ్యి అని, నీ యొక్క విరోచితమైనటువంటి శక్తులన్నిటిని కూడా ప్రదర్శించమని కోరుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభువు ఇతర రాజుల వలె యుద్ధాలు చేయటం లేదు, తీర్పులు తీర్చటం లేదు, తన యొక్క అధికారాన్ని ప్రకటించుకోవటం లేదు. కానీ మౌనంగా ఉంటూ ఆయన ప్రతి రాజుకు కూడా ఒక రాజుగై ఉన్నాడు అని, ఆయన ప్రతి ప్రభువుకు కూడా ప్రభుడై ఉన్నాడు అని, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా ప్రాణదాత అయి ఉన్నాడు అని, ఆయనే నిజమైనటువంటి రక్షకుడై ఉన్నాడు అని, ఆయన యొక్క మౌనముగా తనను తాను సమర్పించుకోవటము ద్వారా, వేదనాపూరితమైనటువంటి మరణాన్ని చవి చూడటము ద్వారా ఆయన చాటి చెప్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయన తన యొక్క రాజ్యరికపు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒక రాజుగా తన ప్రజలని, తన పాలనలో ఉన్నటువంటి వారిని, తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని, తనను నమ్ముకున్నటువంటి వారిని రక్షించే రాజై ఉన్నాడు. యుద్ధాలు చేయటం లేదు, కానీ ప్రతి ఒక్క వ్యక్తిని మరణంలో నుంచి విముక్తిని సంపాదిస్తూ, ప్రతి ఒక్క వ్యక్తికి మరణపు ఛాయల నుంచి విడుదలను ప్రసాదిస్తూ జీవాన్ని ఇస్తూ ఉన్నారు, నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నారు. నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు ఆయన యొక్క శరీర రక్తాలనే ఆహారంగా పంచుతూ, ఇదిగో నా శరీర రక్తాలు స్వీకరించటము ద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుతారంటున్నారు. ఆయన యొక్క మాటను నమ్మటం ద్వారా, ఆయనపై విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉంటారు అని ఆయన ఎంతో విలువైనటువంటి గొప్ప మాటలు ఎన్నో చెప్పుతూ, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ముక్తిదానమైనటువంటి మార్గాన్ని ఆయనే చూపిస్తూ ఉన్నారు. ఆయనే మార్గం అవుతూ ఉన్నారు, ఆయనే జీవం అవుతూ ఉన్నారు,
ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ లోకంలో ఏ రాజైనా కానీ ఇతర రాజ్యాలపైన దండెత్తి విరోచితమైనటువంటి ప్రదర్శనల ద్వారా ఎన్నో విజయాలు సంపాదించుకున్నా కానీ ఒక విషయంలో ఓడిపోయాడు, అదే మరణం అనే విషయంలో. కానీ యేసు ప్రభువు మరణాన్ని మరణిస్తూ మరణాన్నే జయిస్తూ ఆయన మరణాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి ముక్తిని, విముక్తిని, విడుదలని, రక్షణని ప్రసాదిస్తూ ఉన్నారు. తద్వారా ఆయన రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా కీర్తి గడిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆ శిలువ కింద నిలబడినటువంటి ప్రజల యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఈయన ఇతరులను రక్షించి ఉన్నాడు కదా, ఇప్పుడు తనను తాను రక్షించుకోమని అందరము సలహా ఇద్దామని అంటున్నారు. యేసు ప్రభు నిజంగా ఇతరులను రక్షించి ఉన్నాడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ అన్ని విషయాలలో మనం అర్థం చేసుకునే విషయమల్లా ఒకటే, ప్రభువు ప్రతి శక్తి పైన అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఏ శక్తి అయినా మనిషి పైన ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది, కానీ ప్రభుని యొక్క శక్తి సర్వశక్తుల పైన పనిచేస్తూ ఉంటుంది. ఆయన నామానికి ఉన్నటువంటి ఆ అతీతమైనటువంటి శక్తి మనందరము నమ్మి అనుసరించాల్సినటువంటిది. ఆయన యొక్క నామాన్ని బట్టి మనం ఏమి అడిగినా కానీ అది మనకు వసగబడుతున్నది, దీవెనాకరంగా ఇవ్వబడుతున్నది. ప్రభుని యొక్క అభయపూరితమైనటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆయన యొక్క అంగి అంచు తాకితే చాలు పరిపూర్ణమైనటువంటి స్వస్థత. అవును, ఆయన యొక్క పాద స్పర్శ మన జీవితంలో కలిగితే చాలు మన జీవితము ధన్యమైపోయినట్లే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన యొక్క అనుదిన జీవితానికి, మన యొక్క వ్యక్తిగత జీవితానికి, మన యొక్క కుటుంబ జీవితానికి, మన యొక్క సంఘపూరితమైనటువంటి జీవితానికి, స్నేహపూర్వకమైనటువంటి జీవితానికి రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా క్రీస్తు భగవానుడు ఉండులాగున అందరము కూడా ప్రయాసపడుదాం, ఆయన్ని ఆహ్వానించుదాం, ఆయన్ని విశ్వసించుదాం, ఆయన్ని అనుసరించుదాం. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారు, ఈ లోకంలో చాలామంది దేవుడు ఉన్నాడా అనటానికి రుజువులు వెతుకుతూ ఉంటారు. రుజువులు వెతుకుతూ దేవుణ్ణి మనం అవమానపరుస్తూ ఉంటాం. కానీ మనం ఎంత అవమానాలు దేవుని కలిగిస్తూ ఉన్నా ఆయన అవమానాలలోని మరణాన్ని చవిచూస్తూ మనందరికీ విడుదలను ఆయన ఇస్తూ ఉన్నారు. అనగా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, దేవుణ్ణి ఎంత గొప్పగా తెలుసుకుందామా అనే విషయం కాదు, ఎంత ఉన్నతంగా ఆయన అనుసరించుదామా, ఎంత ఉన్నతంగా ఆయన విశ్వసించుదామా అనేదే మన యొక్క ప్రవర్తన ఉండాలి, మన యొక్క ఉద్దేశమై ఉండాలి, మన యొక్క ఆలోచన ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, తద్వారా మన యొక్క అనుదిన జీవితంలో మనకి ఎన్ని బాధలు వచ్చినా కానీ, మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఈ సమస్యల సంద్రాలలో నుంచి నిజమైనటువంటి సత్యపూరితమైనటువంటి అంశాన్నే మనం గ్రహిస్తాము. దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన సత్యానికి ఇదిగో జీవముగా కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనము సత్యపూరితమైనటువంటి విశ్వాసముతో అనుసరించుదాం. దేవుని యొక్క ఈ పవిత్రమైనటువంటి రాజ్యములో ఆయన ప్రభువుగా, ఆయన రాజుగా పరిపాలిస్తున్నటువంటి ఆయన యొక్క రాజ్యములో ప్రతి విశ్వాసి సత్యవంతమైనటువంటి జీవిగా నిలబడాలి. ఆయన న్యాయవంతమైనటువంటి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము కూడా న్యాయ సంబంధితమైనటువంటి బిడ్డలముగా ఉండాలి. మనం ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు, అక్రమాలు అనేవి మనం చేయకూడదు, మోసాలు అనేవి మనం చేయకూడదు. జక్కయ్య మనకు నేర్పిస్తున్నటువంటి అంశము కూడా ఇదే. ప్రభు, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే నీలో నేను సత్యాన్ని కనుగొన్నాను, నీలో నేను జీవాన్ని కనుగొన్నాను, నీలో నేను రక్షణ కనుగొన్నాను. కాబట్టి ఇదిగో దేవా, నేను మోసం చేసి ఉన్నట్లయితే తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు, 4 గింతలు ఇచ్చేస్తానంటున్నాడు. వెంటనే ప్రభుని యొక్క ఆశీర్వాదము ఆ ఇంటి పైన దిగి వస్తూ ఉన్నది. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది అని. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఒక నిజమైనటువంటి రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించేవాడై ఉండాలి. ప్రతి ఒక్క రాజు తనను తాను రక్షించుకోవటానికి ప్రజల్ని అడ్డుగా పెట్టుకుంటాడు. కానీ మన ప్రభువు అలా కాదు, మన రాజు అలా కాదు. మనందరినీ రక్షించుకోవటం కోసం ఆయనే మనందరికి అడ్డుగోడగా నిలబడుతూ ఉన్నారు.
ఆయనే మనందరి నిమిత్తమే మరణాన్ని చవి చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రాజుల రారాజు అయినటువంటి క్రీస్తు ప్రభువుని మనము ప్రేమిస్తూ అనుసరించుదాం. ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారం ఆ రాజుల రారాజు అయినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పవిత్రమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనపైన, మన కుటుంబాలపైన ఎల్లప్పుడూ ఉండులాగున ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దీవబలి పూజలో పరిశుద్ధమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవాదేవుడు మనల్ని, మన కుటుంబాలని అమితంగా దీవించి కాచి కాపాడునుగాక.